మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి శ్రీ దుర్గా పాపనేశ్వర వీరభద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన పార్వతీ పరమేశ్వర స్వాముల వారికి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశేష భక్త జన సందోహం నడుమ తొలుత వేద మంత్రాలతో శివలింగానికి రుద్రాభిషేకం, రుద్ర హోమాలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణతో హిందూ సాంప్రదాయబద్ధంగా పార్వతీ, దుర్గాదేవి, పరమేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాల పూల అలంకరణతో అలంకరించి పెళ్లి పీటలపై అధిరోహించి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. స్వాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హాజరై స్వాముల వారికి పూజలు గావించి తమ భక్తిని చాటుకున్నారు. వందలాది మంది భక్తులు హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం తిలకించి స్వామివారికి పూజలు గావించి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా పార్వతీ, శ్రీ దుర్గాదేవి, పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు, అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రమానంద్ తెలిపారు. అదేవిధంగా ఇక్కడ పూజలు, పునస్కారాలు, తర్వాత తీర్థ ప్రసాదాలు అందించాము. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిపార్ట్మెంట్ సహకారం ఇస్తున్నారు. అదేవిధంగా ఇంకా 2 రోజులు సహకారానికి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. శివమేకవరం వందే శకారాయ నమో నమః. లేపాక్షి బ్రహ్మగిరి క్షేత్రం విరాజమానంగా వెలిసినటువంటి దుర్గా పార్వతాంబికా సమేత పాపనాశేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో 2వ రోజు విశేషంగా స్వామివారి వార్షిక కళ్యాణం అనేటువంటి 12 అభివృద్ధి ముహూర్తంలో ఆరంభం అనేటువంటిది జరిగినది. 3 గంటల వరకు 3:30 గంట సేపు స్వామివారి విశేషమైనటువంటి కళ్యాణం అనేటువంటి కైంకర్యం జరిగింది. భక్తాదులందరికీ కూడా రేపు ఉదయం సోమవారం 16/2/2026 1 గంటకి స్వామివారి బ్రహ్మరథోత్సవం కైంకర్యం జరుగుతుంది. అశేష సంఖ్యలో భక్తాదులందరూ కూడా పాల్గొని ఆ దుర్గా పార్వతాంబిక పాత్రులు కావాల్సిన సర్వే జనా సుఖినో భవంతు. సమర్థ మంగళాని భవంతు.